హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ రెసిపీ అండి. లంచ్ బాక్స్ రెసిపీలో మీతో నేను షేర్ చేయబోతున్నాను ఈరోజు నేను పుదీనా రైస్ అండి. స్ట్రెయిట్ ఇన్ టు మై ఛానల్ చూడండి మా అమ్మగారి రెసిపీ పుదీనా రైస్ ఎలా చేసేవాళ్ళో. పుదీనా రైస్ చేయడానికి ముందుగా ఇక్కడ 2 కట్టల పుదీనాని మంచిగా నీట్ చేసుకొని నేను ఇక్కడ సైడ్లో పెట్టుకున్నానండి. ఇంకా ఏంటంటే దాంతో ఇంకా పచ్చిమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలని ఇక్కడ తుంచుకొని పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇంకా అల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక ఫైన్ పేస్ట్ కిందకి మనం చేసుకుందాము. ఈ పుదీనా పేస్ట్ లో 1 టేబుల్ స్పూన్ అంతా కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చిక్కగా నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకొక ప్లేట్ లో ఇక్కడ మీకు బిర్యానీ మసాలా చూపెడుతున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ లో మసాలాలో జీలకర్ర ఏంటి, దాచిన చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి ఇంకా జావిత్రి తీసుకున్నానండి కొద్దిగా. ఇంకొక ప్లేట్ లో ఇక్కడ కొద్దిగా జీడిపప్పు, పల్లీలు ఇంకా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె కొద్ది వేడైన తర్వాత ఇప్పుడు ఇందాక మీకు చూపెట్టాను కదా బిర్యానీ మసాలాలు ప్లేట్ లో. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసాను. బిర్యానీ మసాలాలు అవన్నీ కొద్దిగా ద్వారగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ప్లేట్ లో మీకు చూపెట్టాను కదా కరివేపాకు, పల్లీలు ఇంకా జీడిపప్పుని వేసానండి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మంచిగా ఇక్కడ కలర్ చేంజ్ అవడానికి వచ్చాయి. మంచిగా జీడిపప్పు ఇవన్నీ కొద్దిగా ద్వారగా మంచిగా ఫ్రై అయ్యాయి, పల్లీలు జీడిపప్పు. ఇప్పుడు నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా పుదీనా పేస్ట్ ని నేను దీంట్లో వేసానండి. మీకు చెప్పాను కదా పుదీనా పేస్ట్ లో ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసాను కదండి. కారం మీకు తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయల కారం. చూసారా, ఇప్పుడు ఈ పచ్చి వాసన పోయే వరకు పుదీనా పేస్ట్ వేసాం కదా, పచ్చి వాసన పోయే వరకు దీన్ని మంచిగా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ పుదీనాలో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 4 మినిట్స్ వరకు కంటిన్యూస్ గా మనం ఇలాగే మంచిగా కలుపుకుందామండి. ఇంకా కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఒక 4 మినిట్స్ టైం పడుతుంది. 4 మినిట్స్ వరకు మనం ఇలాగే కలుపుకుందాం. 4 మినిట్స్ తర్వాత ఇది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో కొద్దిగా బేసిక్ మసాలా వేస్తున్నానండి. బేసిక్ మసాలాలో ఏంటంటే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంట్లో గరం మసాలా అండి, ఇది గరం మసాలా. ఇంకా కొద్దిగా పసుపు వేసాను. వేసిన తర్వాత దీన్ని కూడా ఒక 1 మినిట్ వరకు మంచిగా మనం ఇప్పుడు కలుపుకుందాం. ఇది 1 మినిట్ కొద్ది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ స్టీమ్ రైస్ నేను వండుకొని పెట్టుకున్నానండి. ప్లేట్ లో కొద్దిగా చల్లార్చుకున్న తర్వాతే మనకి ఈ పుదీనాలో కలపాలి మనం, ఈ పుదీనా పేస్ట్ లో. చూసారా, ఇప్పుడు నేను చల్లన్నం ఈ పుదీనా రైస్ లో కలిపి దీన్ని మంచిగా ఇప్పుడు మనం మెల్లిగా కొద్దిగా మంచిగా మిక్స్ చేద్దాము. ఆల్రెడీ వండిన అన్నం కదండి, అందుకోసమని ఏంటంటే కొద్దిగా మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా మనం ఈ పుదీనా మొత్తం మంచిగా తాలింపు ఇవన్నీ మంచిగా బైండింగ్ అయ్యేంత వరకు కలుపుకుందాం. దాదాపు ఒక 3 to 2 మినిట్స్ టైం అయితే పడుతుందండి. చూసారా, ఇక్కడ 3 to 2 మినిట్స్ తర్వాత మంచిగా ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయింది. ఇక్కడ మీకు చూపెడుతున్నాను నేను. చాలా హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఈ పుదీనా రైస్. ఒకవేళ మా అమ్మగారి రెసిపీస్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్ గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఉంటుంది కదండి, దీన్ని కూడా నేను క్లోజ్ చేసి ఇప్పుడు మీకు నేను సపరేట్ ప్లేట్ లో ప్లేటింగ్ చేసి మీకు ఇక్కడ చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సపరేట్ ప్లేట్ లో నేను ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి ఈ రోజు పుదీనా రైస్ చూపెడుతున్నానండి. చాలా హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. మీరు కూడా డెఫినెట్లీ ఈ పుదీనా రైస్ ని ట్రై చేయండి. సరే అండి, నా బ్లాగ్ ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మీకు మా అమ్మగారి రెసిపీతో. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.